పైసలు అడుగుతూ ఇల్లు కాల పెడతాడు. ఏందండి ఏం వీడిస్ అండి? కొత్తగా పైసలు ఇవ్వాలి, మళ్ళీ ఇల్లు కాల పెట్టదని బతలాడు. మరి ఏం వీడిస్ అండి? ఇది విషయం ఏంటన్నా వీడికి బాగా సంబంధించి మాట్లాడాలి. ఆయన నుక్సాన్ అయిన ఇల్లు కాలిపోయిన దాని మీద మేమందరం పోయి రిక్వెస్ట్ చేస్తే దానికి ఇక్కడ ఉన్న కమ్యూనిటీ అందరు పిలిచి మళ్ళీ ఇప్పుడు ఇంటోడే లేడు. ఇంటోడు ఏ కమ్యూనిటీ అంటలేను. నేను ఎంపీని, నేను పసుపుకి పని చేస్తే అది ఒక కమ్యూనిటీకి వేయలే కదా. నేను ఈ రైల్వే బ్రిడ్జ్లు కట్టిస్తే ఒక కమ్యూనిటీకి వేయలే కదా. నేను ఈయన కమ్యూనిటీ కూడా తెలియదు నాకు ఇప్పుడు వచ్చే వరకు. ఈడ కాపులంతా జమ అయితే నాకు కాపులని తెలిసింది. అట్లా కాదు, దుర్గోళం జమ చేసుకుర్రు. ఈడ అయితే మొన్న డిసైడ్ చేశారన్న ఊర్లో 10 కుటుంబాలు ఉంటే గిరి పరిస్థితి. రేపు 50 కుటుంబాలు అయితే మీ పరిస్థితి ఏంది అంటున్నా నేను. 1 year కిందటే మా దగ్గర కొత్తోడు ఆధార్ కార్డు లేనోడు ఇక్కడ ఇంట్లో బాబాలు బయటకు వెళ్ళి తక్కువ వచ్చినాయి అనేది వేరే విషయం. ఇప్పుడు మనం పిలిచి మనం ఒక్క మాట ఏమన్నా కానీ అన్న వీళ్ళు పిలిచి ఏమన్నా అనిపించారా అది అది మన తర్వాత పిప్రి గ్రామంలో ఉన్న ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ఆర్మూర్ పట్టణానికి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా పెద్ద గ్రామము. ఇందులో ఈయన రాజు, ఈ గ్రామస్తుడు. ఈయన 5 లక్షల రూపాయలు తుర్గోళ్ళకి, ఈ తుర్గోళ్ళు అందరూ ఎడికలు జమైనా అని అడిగితే బయట సంఖ్యలో వచ్చి జమైనా అని చెప్తున్నారు. అలా 40 మంది ఉన్నారట. ఫస్ట్ ఒక కుటుంబం వచ్చింది, ఇప్పుడు 10 కుటుంబాలు అయినాయి. మహారాష్ట్రకి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఆడికెళ్ళి జమ చేసే ఈడైనరు జమ అయినరు. ఈయన దగ్గర 5 లక్షల రూపాయలు 5 ఏళ్ళ కింద 6 ఏళ్ళ కింద అప్పు తీసుకుంటే ఏదో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇంట్రెస్ట్ కట్టలేదు. 5 ఏళ్ళు అయిపోయింది, అస్సలు ఇవ్వలే. పైసలు అడిగితే మొత్తం ఇల్లు కాలబెట్టారు. మీరు చూసి ఇల్లంతా పెట్రోల్ పోసి 30 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి కాలబెట్టారు. ఇది వీడీసీని అడుగుతా ఉన్నా, మీకు ఏం ముఖం పెట్టుకొని మీరు ఇక్కడ వాళ్ళని ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నారు? పోలీసు వాళ్ళు 307 పెట్టి లోపలేసారని చెప్తున్నారు. వాళ్ళు నిజమా? రావు 5 లక్షలు ఇచ్చి ఇంట్రెస్ట్ ఇవ్వము అంటే మనం పైసలు ఇవ్వాలి. వాడు ఇచ్చింది తీసుకోవాలి. అడిగితే ఇల్లు కాల పెడతాడు.